అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ దేశం మొత్తం కూడా సలసల మరిగిపోతూ ఉంది టీటీడీకి వాడినటువంటి నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్ అని చెప్పి చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు. మరి ఇందులో అసలైనటువంటి దొంగలు ఎవరు తేలాలంటే ఏం జరగాలి? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు దానిపైన చర్చ వైసీపీ పార్టీ కోరినప్పుడు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏదైతే కూటమి చేస్తున్నటువంటి ఒక తప్పు వల్ల అసెంబ్లీ సాక్షిగా అసలైనటువంటి దొంగలు ఎవరనేటువంటిది బయటపడింది. ఇది సింపుల్ అండి. ఇక్కడ ఈ కూటమి ఏం చెప్తా ఉన్నది? వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వారే అప్పుడున్నటువంటి పాలక మండలే తప్పు చేశారు, పవిత్రతను పాడు చేశారని చంద్రబాబు నాయుడు అసలు సంబంధం లేని విషయాలన్నీ వాళ్ళ పర్సనల్గా ఉన్నటువంటి విషయాలను అక్కడ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భూమన కరుణాకర్ రెడ్డి గారి ఎపిసోడ్ తీసుకోండి, వైఎస్ విజయమ్మ గారి బైబిల్ అనుకోండి, వైవి సుబ్బారెడ్డి గారి భార్య సత్యమణి బైబిల్, అలాంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, సో లడ్డుకు సంబంధించి చర్చ జరగాలని చెప్పి వైసీపీ పార్టీ శాసన మండలిలో ఒక చర్చ జరగాలంటే వీళ్ళు ఏమంటారు? అసలు దీనిపైన దీర్ఘకాలిక చర్చ జరగాలి. వాళ్ళ కూటమి ఏమంటుంది? లేదు, దీర్ఘకాలిక చర్చగా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు ఉన్నవాళ్ళు, ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ప్రతిపక్షం లేనటువంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీకు ఎందుకు భయం? మీరు 164 మంది ఉన్నారు కదా, ప్రజల మద్దతుతో మీరు గెలిచారు కదా, కాబట్టి ఆ దిశగా ఎందుకు మీరు చొరవ చూపడం లేదు? హిందువుల మనోభావాలు తీశారు, వారి పవిత్రతను వారిని కాపాడేది మేమే, హిందూ దేవుళ్లను హిందూ దేవాలయాలను మీరు చెప్పినప్పుడు ఆ చర్చ ఎందుకు పెట్టడం లేదు? వైసీపీ పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తుందో పూర్తి స్థాయిలో చర్చ జరపాలని డిమాండ్ని మీరు ఎందుకు అంగీకరించడం లేదు? ఓకే, మీరు వైసీపీ పార్టీలోని కల్తీ జరిగిందని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, మీరు తప్పు చేయలేదని మీ ఏ భావనతో మీరు ఉన్నారో అది నిరూపణ జరగాలంటే, వాస్తవాలు బయటికి రావాలంటే, ఖచ్చితంగా వైసీపీ పార్టీని ఇరకాటంలో పెట్టాలంటే చర్చ జరపవచ్చు. కానీ ఇక్కడ చర్చ జరపడం లేదు. కేవలం సెంటిమెంట్ను రగిలించి రాజకీయంగా ప్రయోజనం పొందడం కోసం హిందువుల వ్యతిరేక జగన్మోహన్ రెడ్డిని ముద్ర వేసేందుకు మాత్రమే మరి ఇక్కడ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు జూలైలో అంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వచ్చిన ట్యాంకర్లు ఎన్నిక పంపిస్తే అదే ట్యాంకర్ తిరిగి ఆగస్టులో ఎందుకు వచ్చాయని దాని మీద చర్చ జరగాలి. మరి ఏదైతే 321 ఉన్నటువంటి నెయ్యికి సంబంధించి, అంటే మీకు హిందాపూర్, మీ హెరిటేజ్కి హిందాపూర్కి లింకులు ఉన్నాయని చెప్పి వైసీపీ పార్టీ ఏదైతే చెప్తా ఉందో, ఆయన నెయ్యి టీటీడీకి టెండర్లు ఏదైతే ఇచ్చారో ఆ నెయ్యి 321 నుంచి 658కి ఎందుకు పెరిగింది? దానిపైన చర్చ జరగాలి. మరి అయితే పేర్ని నాని గారు ఈ సంగం డైరీ, వైష్ణవి డైరీ, ఈ బోలేబాబా డైరీ, ఇట్లా ఏవైతే పేర్లు ప్రస్తావించారో, హెరిటేజ్తో లింకులు ఉన్నాయని ఏదైతే చెప్తా ఉన్నారో, మేము చెప్తా ఉన్నాం ఈరోజు లింకులు ఉన్నాయని చెప్పి, కాదని మీరు నిరూపించండి అని చెప్పి ఒక సవాలు విసురుతూ ఉన్నారో, ఆధారాలు చూపించి మరీ మాట్లాడుతూ ఉన్నారో, మరి వాటిపైన పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చర్చ జరపడం లేదు? పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత మరుసటి రోజు ఏదైతే పేర్ని నాని గారు చెప్పారో వాటన్నిటికీ పేర్లు మార్చేస్తారు, రంగు మార్చేస్తారు. ఎందుకని? అంటే మీరు ఇక్కడ తప్పు చేశారు అనుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయా లేదా? వైసీపీ పార్టీ ఏదైతే అంశాలను లేవనెత్తిందో ఇవన్నీ నిజం అనుకోవడానికి అవకాశాలు ఉంటాయా లేదా? మరి ఇట్లా వెనకడుగు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు దొరికిపోయినట్టే లెక్క. అది కూడా అసెంబ్లీ సాక్షిగా. మీకు నిజాయితీ, నిబద్ధత, భక్తి, భయము, హిందువుల మనోభావాలు, హిందూ దేవాలయ పరిరక్షణ ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా చర్చ పెట్టండి. చర్చ పెడితే అసలైన విషయాలు బయటకు వస్తాయి. ఎందుకు పెట్టడం లేదంటే అసలైన విషయాలు బయటకు వస్తాయనే పెట్టడం లేదు. ఆల్రెడీ దొరికిపోయారు వీళ్ళు. సింపుల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? ఇంత పచ్చాబద్దాలు ఆడతారని చెప్పి నిజంగా ఎవరు అనుకోలేదు. ఇంత దారుణం చూడండి. అప్పుడు అంతకుముందు ఆయన ఏం మాట్లాడారు? వైసీపీ గురించి, జగన్ గారి గురించి, అందరి గురించి వీళ్ళే తప్పు చేశారు. ఇప్పుడు ఏమంటారు? అసెంబ్లీ సాక్షిగా లేదు, నేను ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఇందులో పాల్గొన్నారు, దీన్ని కల్తీ చేయమని చెప్పారని నేను ఎక్కడా చెప్పలేదు అంటాడు పవన్ కళ్యాణ్ గారు. పాలక మండలి తప్పు చేసి ఉండొచ్చు. మరి అదే పాలక మండలి, మీరు చెప్తున్నటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు. ఒక వ్యక్తి మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి చాలామంది రకరకాల పదవులు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఉంచుకోవద్దు కదా? వాళ్ళు తప్పు చేసింటే పాలక మండలిలో, అంతకుముందు పాలక మండలిలు తప్పు చేశారు కాబట్టి మా పార్టీ అయితే ఏ పార్టీ అయితే ఎక్కడుంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీరు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు అబద్ధం కాబట్టి, వైసీపీ చెప్తున్నాయని నిజాలు కాబట్టి. అంతే కదా, సింపుల్ కదా. చర్యలు తీసుకొని చర్చ పెట్టండి. అది పెట్టలేదంటే వైసీపీ చెప్పింది నిజం అవుతుంది, మీరు చేస్తుంది అబద్ధం అవుతుంది. పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందంటారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. తర్వాత బాత్రూంలో కెమికల్ కలిసిందంటాడు. తన హెరిటేజ్కి వచ్చేసరికి మాత్రం
స్వచ్ఛమైనది అంటాడు, స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన పెరుగు అంటాడు. అంటే దేవుడిదైతే ఒకలాగా, మీ సొంతందైతే ఒకలాగనా? ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్రైవేటు కంపెనీకి సంబంధించి వెనకేసుకురావడం ఏంది? వెనకేసుకొస్తున్నారంటే ఖచ్చితంగా అనుమానాలు కలుగుతాయా లేదా? మీ సొంత సంస్థ కాబట్టి మీది జాగ్రత్తగా చూసుకుంటారా? ఇతర కోట్లాది మంది భక్తులు ఈ తీసుకుంటున్నటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదానికి సంబంధించి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతారా? సరే, మాట్లాడితే మాట్లాడారు, మీరు పేపర్లో చూసినానో, మీ పేపర్లో ఇంకో పత్రికలో ఏదో చూసినా అంటున్నారు. మరి ఏ రిపోర్ట్ లేకుండా మాట్లాడేసినారు. సో మరి దీనిపైన నిజాలు తేలాలన్నప్పుడు వైసీపీ చర్చ కోరినప్పుడు ఎందుకు చర్చ పెట్టడం లేదు? అది చర్చ పెట్టకుండా దాన్ని డైవర్ట్ చేస్తూ అది 746, 747 జీవోల గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే జీవోలు మార్చారంట. అప్పుడు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడే ఆ జీవోలు తెచ్చి ఉండాల్సింది. మీరు 7 కొండలుగా నిర్ణయిస్తూ మీరు ఒక మీటింగ్లో అక్కడ మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగే ఉంది కదా, అసెంబ్లీలో అది మాత్రం చూపెట్టారు. సగం చూపించి వైసీపీ తప్పు చేస్తుందని చెప్పి వాళ్ళ ఏదో చూపించేసి, అందులో కూడా చూపించిన వీడియో ఏంటంటే 746, 747 జీవో ఇచ్చింది వైఎస్ఆర్ గారు అన్నవి ఆ క్లిప్పింగ్ చూపిస్తే దాన్ని చూపించి అది నా వల్లనే వచ్చిందని చెప్తారు. మళ్ళీ ఆ రద్దు చేస్తా అనే విషయం మాట్లాడరు. సో ఇవన్నీ వాస్తవాలు బయటకు వచ్చినాయి ఇక్కడ. కాబట్టి చర్చ పెట్టడానికి వాళ్ళ అవకాశం లేదు. అసలైన దొంగలు ఎవరనేటువంటిది ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తేలిపోయిందా లేదా? సో ఇదే అంశం పైన చాలామంది మెజారిటీ పొలిటికల్ అనలిస్టులు కానీ, పబ్లిక్ కానీ, సోషల్ మీడియా వేదిక కానీ మరి ఎందుకని ప్రభుత్వం చర్చకు ఒప్పుకోవడం లేదంటే తప్పు చేస్తారనేటువంటి ఇక్కడ చాలా క్లియర్ అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. సో మరి మీరేమంటారు? చర్చ పెట్టకపోవడానికి కారణానికి సంబంధించి మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.